కాసేపు ఇంట్లో యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో నా తమ్ముడు సత్యాకి అన్యాయమే జరిగింది. నా కోసం నువ్వు వాళ్ళని ఎదిరించి నాకు సపోర్ట్ చేసినందుకే ఇదంతా జరిగింది. అదేం లేదన్నా. మీరు వేరు నేను వేరు అనేది మన మధ్య లేదన్నా. ఆ విక్రమ్ గాడు మిమ్మల్ని టచ్ చెయ్యాలంటే వాడు మొదట నన్ను టచ్ చేయాలి. అందుకే వాణ్ణి ఎదిరించి అడ్డు నిలబడ్డానన్నా. చీటికి మాటికి మనిద్దరి కాళ్ళకి బంధంలా అడ్డుపడే ఆ మంజుని ముందు నీ నుంచి దూరం చేయాలి సత్య. తమ్ముడు, మంజు కాకుండా ఇంకెవరైనా నీ మీదకి చెయ్యెత్తుంటే చంపేసి ఉండేవాణ్ణి. ఆఖరికి ఆ సిఐ విక్రమ్ గాడైనా సరే చంపేసి ఉండేవాణ్ణి. ఆ మంజు అదే నీ భార్య నిన్ను అంతలా నెట్టేస్తుందా? ఆఫ్టర్ ఆల్ ఆ సిఐ గాడి అండ చూసుకుని అంత వైల్డ్గా బిహేవ్ చేస్తుందా? పైగా నిన్ను ఏమందో తెలుసుగా. నువ్వు మంజు అని పిలిస్తే కాల్ మీ ఏఎస్ఐ మంజు, డ్యూటీ మీద వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ ఉండవు అంటుందా? ఆ సిఐ గాడి ముందు నీ భార్య నిన్ను వెనక్కి నెట్టి తక్కువ చేసి మాట్లాడుతుందా? నాకు కోపం కంట్రోల్ కాలేదు తెలుసా. కానీ ఏమీ చేయలేకపోయాను. ఎందుకంటే తను నీ భార్య. ఒక మంత్రిగా తన మీద అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని ఉండాలి. తను నా తమ్ముడికి భార్య అవడం వల్ల నేను ఏమీ చేయలేని చేతగాని వాళ్ళలాగా ఉండిపోయాను. అన్నా, మంజు అలా చేయడానికి ఆ సిఏ విక్రమ్ గాడే కారణం. మంజు ఏంటో నాకు బాగా తెలుసన్నా. ఊరుకో తమ్ముడు, ఏమైనా నీ భార్య చేసిన తప్పే. నిన్ను తక్కువ చేసింది, నీ గౌరవాన్ని తగ్గించేసింది. ఒక్క మాట చెప్తాను విను. నీ భార్యని నువ్వు కంట్రోల్లో పెట్టాలి. అలా కంట్రోల్లో పెట్టకపోతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. తమ్ముడు, నేను ఇప్పటి వరకు మీ ఇద్దరి సంతోషాన్నే కోరుకున్నాను. కానీ నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇంట్లో కూడా మీరిద్దరూ ఇలాగే ఉంటున్నారని. ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. ముఖ్యంగా రాజకీయాలు అన్నాక ఇలాంటివి ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఆ సిఐ గాడిని మాత్రం నేను వదిలిపెట్టను. వాడి గురించి నువ్వు మర్చిపో. నువ్వు దెబ్బతినకుండా ఇంకొకరిని దెబ్బతీయలేవు తమ్ముడు. ఆ సిఐ గాడు నిన్ను దెబ్బతీయాలని నీ భార్యని నీ మీదకు ఉసిగొలిపాడు. అయినా కూడా నువ్వేం జంకకు. మళ్ళీ లే, విజృంభించు. సమస్యలతో సంఘర్షణలతో కూడుకున్న నీ జీవితం ఇప్పుడు ఈ సంఘటనతో ఇంకా కూరుకుపోకూడదు. అలా జరగకుండా ఉండడానికి నీ వెనక నేనున్నాను. నీ భార్యను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది సత్య. నిన్నగాక మొన్న ఆఫ్టర్ ఆల్ ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చినంత మాత్రాన ఒంటి మీద కాకి బట్టలు చూసుకుని టూ మచ్ చేస్తుంది. ఆమెను చూశాకే నేను కూడా నా రాజకీయ రంగుని మార్చాలనుకుంటున్నాను. మహాభారతంలో దుర్యోధనుడికి రాజ్యం అవసరమే, ధర్మరాజుకి అవసరమే. అసలు అవసరమే లేదనుకుంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లో మంజునే ఇంపార్టెంట్ పర్సన్. తననే అడ్డం పెట్టుకునే ఆ సిఐ గాడే ఇదంతా చేశాడు. వాడికి మాత్రం వెన్నులో ఒడుకు పుట్టిస్తాను. చూడు తమ్ముడు, నువ్వేం బాధపడకు. జరిగింది ఏదో జరిగింది. ఈ విషయం మన ఇంట్లో జరిగింది కాబట్టి ఇది బయటికి రాదు. నేను రానివ్వను కూడా. ఈ ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకుని ఆ సిఐ గాడు ఏదైనా ఎక్స్ట్రాల్ చేయడానికి చూస్తే వాడిని అక్కడికక్కడే కాల్చి పారేస్తాను. నీకు నేనున్నాను.